మైలా పెట్టమారన్న. ఓకే, సేల్ అయిపోయింది అన్నారుగా? ఆల్రెడీ సేల్ అయిపోయింది. పాలకొల్లు తీసుకున్నారన్న. పాలకొల్లు వాళ్ళు పోయిన వారంలో పెట్టిన పెట్టమారు వాళ్ళు తీసుకున్నారు కదా, వాళ్ళే తీసుకున్నారన్న. పోయిన వారం తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా బుక్ చేసుకున్నారు. అవునన్న, 5500కే తీసుకున్నారన్న. ఓకే అన్న, మంచిదన్న, బాగుందన్న పెట్టమారు. అయితే మీ అడ్రస్ చెప్పండి అన్న. మా అడ్రస్ నెల్లూరు సిటీ. నెల్లూరు సిటీ, అయ్యప్పగుడి దగ్గరలోనే పడారుపల్లి అన్న. అయ్యప్పటి దగ్గరలోనే పడారుపల్లి అవునన్న. అన్న ఈ పుంజు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న. ఇది పచ్చింగల్ సేతం అన్న. రంగు ఎత్తు 22.5 నుంచి 23 మధ్యలో ఉంటుందన్న. ఓకే అన్న. బరువు అన్న? బరువు 2.5 కేజీ అన్న. ఓకే. వయసు అన్న? వయసు వచ్చి 10 నెలలు పట్టాపుంజు అన్న. 10 నెలల పట్టాపుంజు. ధర ఎంత చెప్తున్నావు అన్న? అన్న 3000 చెప్తున్నాను. 2700కి ఫైనల్గా ఇవ్వగలను. చెప్పడానికైతే 3000 చెప్పున్నారు, 2700కి ఫైనల్గా ఇవ్వగలరు. అవునన్న. ఓకే అన్న. ఈ పుంజు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న. అది రంగు వచ్చి పచ్చకాగడాగ అన్న. ఓకే. సైజ్ వచ్చి 23 అన్న. ఎత్తు 23. బరువు అన్న? బరువు వచ్చి 3 కేజీలు అన్న. ఓకే. వయసు వచ్చి 11 నెలలు పట్టా అన్న. 11 నెలల పట్ట. ఓకే అన్న. ధర వచ్చి 3800 చెప్తున్నాను. 3500 ఫైనల్గా ఇవ్వగలను. చెప్పడానికైతే 3800 చెప్తున్నారు, 3500కి ఫైనల్గా ఇవ్వగలరు. అవునన్న. ఓకే అన్న, బాగుందన్న పుంజు. అయితే రంగు విషయం చూసుకుంటే రసంగిడాగ అన్న. ఎత్తు వచ్చి 22 అన్న. బరువు వచ్చి 2.5 కేజీ అన్న. బరువు వచ్చి 2.5 కేజీ. వయసు వచ్చి 11 నెలలు పట్టా అన్న. వయసు వచ్చి 11 నెలల పట్ట. ఓకే అన్న. తయారు చేస్తున్న వాళ్ళకి మంచి పుంజు అన్న. ధర ఎంత చెప్తున్నావు అన్న? ధర వచ్చి 2800 చెప్తున్నాను. 2500 ఫైనల్గా ఇవ్వగలను. చెప్పడానికైతే 2800 చెప్పారు, 2500కి ఫైనల్గా ఇవ్వగలరు. అన్న ఈ పుంజు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న. నాది రంగు వచ్చి పచ్చకాగిడాగ అన్న. రంగు పచ్చకాగిడాగ. ఎత్తు అన్న? ఎత్తు 22.5 నుంచి 23 మధ్యలో ఉంటుందన్న. బరువు అన్న? బరువు 3 కేజీలు లోపు అన్న. ఓకే. వయసు అన్న? వయసు 12 నెలలు అన్న. 12 నెలలు. ధర ఎంత చెప్తున్నావు అన్న? ధర వచ్చి 3300 చెప్తాను. 3000కి ఫైనల్గా ఇవ్వగలను అన్న. చెప్పడానికైతే 3300 చెప్పారు, 3000కి అయితే ఫైనల్గా ఇవ్వగలరు. అవునన్న. రంగు వచ్చి రసంగమైల అన్న. ఓకే అన్న. బరువు వచ్చి 3 కేజీలు అన్న. ఓకే అన్న. హైట్ వచ్చి 23 అన్న. ఎత్తు 23. ఓకే అన్న. వయసు వచ్చి 15 నెలలు అన్న. 15 నెలలు. ధర ఎంత చెప్తున్నాను? 3800 చెప్తాను. 3500 ఫైనల్గా ఇవ్వగలను. చెప్పడానికైతే 3800 చెప్పారు, 3500కి ఫైనల్గా ఇవ్వగలరు. అవును. ఓకే అన్న, మంచిది అన్న. ఈ పుంజు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న. దీని రంగు వచ్చి నెమలకక్కరాయ అన్న. నెమలికెక్కర. ఎత్తు అన్న? ఎత్తు 23 పైన అన్న. ఓకే. బరువు అన్న? బరువు 3 కేజీలు అన్న. ఓకే. వయసు అన్న? వయసు వచ్చి 1 సంవత్సరం అన్న. వయసు 1 సంవత్సరం. ధర ఎంత చెప్పావన్నా? 3800 చెప్తాను. 3500 ఫైనల్గా ఇవ్వగలను అన్న. చెప్పడానికైతే 3800 చెప్పారు, 3500కి ఫైనల్గా ఇవ్వగలరు. అవునండి. వాటం బాగుందన్న. అన్న దీని ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అన్న. అది రంగు విషయం చూస్తే అబ్రాస్ మైలా అన్న. అబ్రాస్ మైలా. ఎత్తన్నా? 22.5 నుంచి 23 మధ్యలో ఉంటుందన్న. బరువు ఎంత అన్న? బరువు 3 కేజీలు లోపు అన్న. 3 కేజీల లోపు ఉంది. వయసు అన్న? వయసు 11 నెలలు పట్టాపుంజు అన్న. 11 నెలల పట్టాపుంజు. ధర ఎంత చెప్పారన్న? ధర వచ్చి 3500 చెప్తున్నాను. 3300 ఫైనల్గా ఇవ్వగలను. చెప్పడానికైతే 3500 చెప్పారు, 3300 ఫైనల్గా ఇవ్వగలరు. మంచి స్పీడ్ ఉన్న పుంజు అన్న. ఓకే అన్న. ఓకే అన్న. దీని రంగు వచ్చి కోడికాకి అన్న. పశ్చిమగల కోడికాకి. ఎత్తన్న? ఎత్తు వచ్చి 23 అన్న. ఓకే అన్న. బరువు అన్న? బరువు 3 కేజీలు అన్న. ఓకే. వయసు అన్న? వయసు వచ్చి 1.5 సంవత్సరం అన్న. 1.5 సంవత్సరం. ధర ఎంత చెప్తున్నావు అన్న? ధర వచ్చి 4300 చెప్తున్నాను. 4000 ఫైనల్గా ఇవ్వగలను. చెప్పడానికైతే 4300 చెప్తున్నారు, 4000కి అయితే ఫైనల్గా ఇవ్వగలరు. మెట్టవాటం క్రాస్లో పడింది అంటున్నారు. ఓకే అన్న, మంచిదన్న. అన్న ఈ పుంజు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న. దీని రంగు విషయం చూస్తే నల్లకట్ట రసంగా అన్న. ఎత్తు అన్న? ఎత్తు 23 అన్న. బరువు? బరువు 3 కేజీలు లోపు అన్న. ఓకే అన్న. వయసు? వయసు 11 నెలలు పట్టా అన్న. 11 నెలల పట్ట. ధర ఎంత చెప్పావన్నా? 3600 చెప్తున్నాను. 3400 ఫైనల్గా ఇవ్వాలన్నా. చెప్పడానికైతే 3600 చెప్పారు, 3400కి ఫైనల్గా ఇవ్వగలరు. ఓకే అన్న. నాది రంగు వచ్చి కాకిడాక పర్ల అన్న. కాకిడాక పర్ల. ఎత్తు అన్న? ఎత్తు 23 అన్న. బరువు అన్న? 3 కేజీలు అన్న. వయసు అన్న? వయసు 1 సంవత్సరం అన్న. ధర ఎంత చెప్పావన్నా? 3300 చెప్తాను. 3000కి ఫైనల్గా ఇవ్వాలన్నా. చెప్పడానికైతే 3300 చెప్పారు, 3000కి అయితే ఫైనల్గా ఇవ్వగలరు. ఓకే అన్న, బాగుందన్న పుంజు. అన్న ఈ పుంజు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న. నాది రంగు వచ్చి బూడిద మైల అన్న. బూడిద మైల. ఎత్తు అన్న? ఎత్తు 23 అన్న. బరువు? 2.5 కేజీ అన్న. వయసు అన్న? వయసు వచ్చి 11 నెలలు పట్టాపుంజు అన్న. 11 నెలల పట్టాపుంజు. ధర ఎంత చెప్పావన్నా? ధర వచ్చి 2800 చెప్తాను. 2500 ఫైనల్గా ఇవ్వాలన్నా. చెప్పడానికైతే 2800 చెప్పారు, 2500 ఫైనల్గా ఇచ్చేయగలరు. పోయిన వారం పెట్టానన్న ఇది. ఓకే అన్న. వాళ్ళు అడ్వాన్స్ వేసి అన్న నాకు వేరే ట్రబుల్గా ఉందన్న, దానివల్ల నేను తీసుకోలేను. ఓకే ఓకే క్యాన్సిల్ చేశారన్న. అందువల్ల ఈ వారం పెట్టారు. ఓకే అన్న, మంచిదన్న. అన్న ఈ పుంజు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్న. కోడి రసంగా అన్న. కోడి రసంగి. ఎత్తు అన్న? ఎత్తు 22.5 నుంచి 23 మధ్యలో ఉంటుందన్న. ఓకే. బరువు అన్న? బరువు వచ్చి 2.5 కేజీ అన్న. 2.5 కేజీ. వయసు అన్న? వయసు 11 నెలలు పట్టా అన్న. 11 నెలల పట్ట. ధర ఎంత చెప్తున్నావు అన్న? ధర వచ్చి 3000 చెప్తున్నాను. 2500 ఫైనల్గా ఇచ్చేయాలన్న. చెప్పడానికైతే 3000 చెప్పారు, 2500 ఫైనల్గా ఇవ్వగలరు. తయారు చేసుకునే వాళ్ళకి మంచి పుంజు అన్న. తయారు చేసుకునే వాళ్ళకి మంచి పుంజు అవుతుంది అంటున్నారా? ఓకే అన్న, మంచిది.
దీని రంగు వచ్చి చింతపిక్క డాగనా. చింతగింజ డాగా. ఎత్తు అన్న? ఎత్తు 23 పైన ఉంటుందన్నా. బరువు అన్న? బరువు వచ్చి 3 కేజీలన్నా. వయసు? వయసు 13 నెలలు అన్న. 13 నెలలు. ధర ఎంత చెప్తున్నావు అన్న? ధర వచ్చి 3500 చెప్తున్నాను. 3200 ఫైనల్ గా ఇవ్వగలను అన్న. ఓకే అన్న, చెప్పడానికైతే 3,500 చెప్తున్నారు, 3200 అయితే ఫైనల్గా ఇవ్వగలరు. ఓకే అన్న, మంచిదన్న. పచ్చకాకి డాగన రంగు. ఓకే అన్న. ఎత్తు? ఎత్తు 23 అన్న. ఓకే అన్న. వచ్చి 14 నెలలు అన్న. ఓకే. బరువు చూస్తే 3 కేజీల పైన అన్న. దీని ధర చూస్తే 4000 చెప్తున్నాం. 3700 ఫైనల్ అన్న. చెప్పడానికైతే 4000 చెప్తున్నారు, 3700 ఫైనల్గా ఇవ్వగలరు. అవునన్న. ఓకే అన్న. ఓకే అన్న. అన్న ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ చెప్పండి అన్న. నెల్లూరు నుంచి హైదరాబాద్ వరకు, నెల్లూరు నుంచి వైజాగ్ వరకు పంపించగలం అన్న. ఓకే. అదనంగా వరంగల్, ఖమ్మం, బెంగళూరు. ఓకే అన్న. ఓకే అన్న, మంచిదన్న. ఫైనల్గా మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న. 9390 71 3535. ఫొటోస్ పెట్టించుకొని టైం పాస్ చేస్తున్నారు. ఎక్కువ మంది టైం పాసర్స్ కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా జెన్యున్ గా కొనే వాళ్ళు మాత్రమే కాల్ చేయమని చెప్తున్నారు మీరు. ఇది మీ రిక్వెస్టా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే ఎంతటితో ఎంజాయ్ చేస్తున్నానండి. ఏదేమైనప్పటికీ నా వీడియో చూసి ఆదరిస్తున్న వ్యూవర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి.